దేవతల పేర్లు హిందువులకు ఉంటాయి. భారతదేశంలో అసలు ఎవ్వరికీ లేని పేరు రావణాసురుడు. చెడుకు పరాకాష్ట రావణాసురుడు. రామాయణ కావ్యంలో రాముడికి ఎంత పాత్ర ఉందో రావణాసురుడిది అంతే పాత్ర. రావణాసురుడు నిజమని చెబుతున్నాయి శ్రీలంకలో లభించిన కొన్ని ఆధారాలు. రావణాసురుడు మళ్లీ పుట్టబోతున్నాడా అనే అంశం భారత ఉపఖండంలో సంచలనం కలిగిస్తోంది. అది ఎలా? శివ భక్త దశముఖ దశకంఠ దశగ్రీవ అపార శాస్త్ర బహుముఖ ప్రజ్ఞాశాలుడు హిందూ ఇతిహాస ప్రధాన ప్రతి నాయకుడు లంకాధీశుడు రావణుడు. శ్రీలంక నేలపై ఖచ్చితంగా రావణాసురుడు నివసించాడు అనేందుకు ఆధారాలు ఉన్నాయంటున్నారు చరిత్రకారులు. అందుకు వారి చూపుతున్న ఆధారాలు ఏంటి? పుష్పక విమానం ఇది రామాయణ కాలంలో రావణుడు వాడిన విమానం అంటారు. ఎంతవరకు నిజం? అది ఎలా ఉండేది? అశోకవనంకు తీసుకువెళ్లే ముందు సీతాదేవిని రావణాసురుడు ఎక్కడుంచాడు? రామాయణంలోని అరణ్యకాండ యుద్ధకాండ అధ్యాయాలలో మనకి లంక పేరు వినిపిస్తుంది. రామాయణంలోని లంకే మనం ఇప్పుడు పిలుచుకునే శ్రీలంకగా అంతా నమ్ముతారు. ఇటీవల సేతువారధి అంశం యావత్ దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. వానర సేనలు రాముడికి సహాయం చేసేందుకు లంకకి వారధి కట్టాయని, అదే సేతువారధిని బలమైన వాదన. దీని తాలూకు భౌగోళిక చారిత్రక ఆధారాలు తెరపైకి వచ్చాయి. రామాయణం యథార్థ గాథ అని కొందరు, కాదు కేవలం ఊహాజనితమేనని ఇంకొందరు వేరువేరు అభిప్రాయాల్ని వెల్లడించారు. ఇప్పుడు తాజాగా మరో అంశం సంచలనం కలిగిస్తుంది. ముఖ్యంగా శ్రీలంకలో ఈ అంశం కొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది. काफी मुश्किलों और जद्दोजहद के बाद लंकाधिपति रावण की मम्मी को आखिरकार आज तक की टीम ने खोज ही निकाला। हमने सुलझाया सदियों पुराने उस रहस्य को जो अभी तक सबसे बड़ी पहेली बना हुआ था। రావణాసురుడు మళ్ళీ పుట్టబోతున్నాడా?